సంతోషంగా బతకడం అంటే ఉదయం ఇష్టంతో నిద్ర లేవడం, రాత్రి ప్రశాంతంగా నిద్రపోవటం. మనిషిని గెలవాలి అంటే డబ్బు కావాలి. మనసును గెలవాలి అంటే ప్రేమ, ఇంకా గౌరవం రెండూ కావాలి. మనిషి వెంట ఆకలి, ఆకలి వెంట డబ్బు, డబ్బు వెంట మనిషి. ఇది ఒక జగన్నాటకం. వస్తువులే కాదు, ఆలోచనలు కూడా బరువైనవే. వాటి బరువు మోసేవాడికే తప్ప చూసేవాడికి ఎప్పటికీ తెలియదు. సంపద ఒక దెబ్బతో, అందం ఒక అనారోగ్యంతో, గౌరవం ఒక పొరపాటుతో మాయం అవుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఈ విషయాల గురించి గర్వపడకండి. ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైన ద్రవం కన్నీరు. ఇందులో 1% నీరు ఉంటుంది. ఇక మిగిలినవి 99% ఆలోచనలే ఉంటాయి. సందేహానికి నివారణ లేదు. వ్యక్తిత్వానికి నిదర్శనమూ లేదు. దాన్ని మించిన సాధనం లేదు. మాటల కంటే పదునైన బాణం మరొకటి లేదు. మీ జోబులో నిండుగా ఉంటే మీ శత్రువులు కూడా మీ తప్పులను మన్నిస్తారు. అదే మీ జోబు ఖాళీగా ఉంటే మీ సోదరులు కూడా మీతో సరిగ్గా మాట్లాడరు. మనిషి ఎంత ధనవంతుడైనా కష్టాలను అమ్ముకోలేడు, శాంతిని కొనలేడు. ఇతరులు చిన్నచూపు చూస్తున్నారని మనకు నచ్చిన పని చేయడం ఆపేస్తామా? చిన్నదో పెద్దదో, రేపు అదే మన విలువని పెంచుతుంది. దాని విజయమే అందరి నోరులను మోయిస్తుంది. దేనికి సిగ్గుపడకండి. గుర్తుపెట్టుకోండి. కాలం గడిచిపోతుందని బాధపడుతూ కూర్చోకు. ఉన్న సమయం తక్కువే కానీ విజయం ఇచ్చే సంతృప్తి ఎంతో ఎక్కువ. లేచి ధైర్యంగా ముందుకు నడవండి. గట్టిగా అనుకుంటే జరగదు అంటూ ఏమీ ఉండదు. మీ తెలివి అనేది అవతలివాడిని ఆకట్టుకోవాలి, కానీ చిరాకు పెట్టకూడదు. అర్థమైనదనుకుంటా. ఒంటరిగా పోరాడేవాడికి ఓర్పు, బాధ్యతగా పోరాడేవాడికి బలాన్ని ఇస్తాడు ఆ భగవంతుడు. ధైర్యంగా ఉండండి. గెలిచే సత్తా లేదా సాధించే సత్తా లేనివాడు మాత్రమే గెలిచిన వాడిని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాడు. అర్థం చేసుకోలేని వారితో వాదన, మనలో లోపాలను వెతికే వారి దగ్గర వివరణ, నిన్నుగా నమ్మే వారి దగ్గర నిరూపణ అనవసరం. మనసు అలాగే మేఘం రెండూ ఒకటే. మేఘం తనలోని బరువును మోయలేక వర్షంగా కురుస్తుంది. మనసు తనలోని వేదన మోయలేక కన్నీళ్లను కురిపిస్తుంది. అవునా? క్లిష్ట పరిస్థితులు, సమయం, అలాగే వ్యక్తులు, ఈ 3 విషయాలు పుస్తకాల కంటే కూడా జీవితంలో మెరుగైన పాఠాలను నేర్పిస్తాయి. రూపాయి లేకుండా ఉన్నవాడు పేదవాడు కాదు. ఒక కళ అంటూ లేనివాడు నిజమైన పేదవాడు. అసలు ఆశయమే లేనివాడు అసలైన పేదవాడు. మీరు నరకాన్ని చూడాలి అనుకుంటే నిరుద్యోగులుగా మారండి. నరకం ఎక్కడి నుండో కాదు, మన ఇంటి నుండి ప్రారంభం అవుతుంది. పురుషుడి యొక్క జీవితాన్ని నాశనం చేసే స్త్రీకి గల 4 లక్షణాలు. మొదటిది, స్త్రీ అందానికి మగవాడు బానిస. ఆమె అందం మగవాడి యొక్క ప్రథమ శత్రువు. స్త్రీ యొక్క అందమైన మగవాడు జీవితాన్ని నాశనం చేస్తుంది. రెండవది, స్త్రీ తన మాటే నెగ్గాలని మాటమాటికి అలిగి ఏడ్చి భర్తను ఒప్పించే స్త్రీల వల్ల పురుషుడు ఎంతగానో నాశనం అవుతాడు. తన ఉనికిని తాను కోల్పోతాడు. స్త్రీకి ఉండే ఆ లక్షణం మగవాణ్ణి ఎంతో కృంగదీస్తుంది. మూడవది, నోరు పెద్దదిగా చేసుకొని ప్రతిదానికి భర్తని నిందించే స్త్రీ ఎటువంటి అలవాట్లు లేని మగవాడి జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది. ఇక నాలుగవది, పరాయి పురుషులతో లైంగిక సంబంధాన్ని పెట్టుకొని భర్తకు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తూ ఆర్థికంగా దిగజారేలా చేస్తూ భర్త జీవితాన్ని నాశనం చేస్తుంది. జాగ్రత్తగా ఉండండి. శత్రువుల ఇంటికెళ్ళి మంచినీళ్ళు తాగినా తప్పు లేదు, కానీ మనల్ని చులకనగా చూసే మన బంధువుల ఇంట్లో పంచభక్ష పరమాణాలు పెట్టినా ముట్టకూడదు. ఏమీ తెలియని వయసే బాగుంటుంది. అన్నీ తెలిసి వచ్చాకే జీవితం బరువెక్కుతుంది. పరిగెత్తాల్సిన వయసులో పడుకుంటే పడుకునే వయసులో పరిగెత్తాల్సి వస్తుంది. ఎప్పుడూ కూడా మిమ్మల్ని గౌరవించే వ్యక్తులని ఎంచుకోండి. ఎందుకంటే ప్రేమ కన్నా గౌరవం చాలా ముఖ్యం. ఇక గౌరవం ఇచ్చే చోటే ప్రేమ కూడా ఉంటుంది. గడప దాటి వస్తే కానీ అర్థం కాదు. నాన్న తిడుతున్న మాటల్లో దాగి ఉన్న ప్రేమ, అమ్మ వండుతున్న వంటల్లో దాగి ఉండే రుచి.
అవునా? శత్రువులు అనేవారు ప్రత్యేకంగా ఉండరు. గతంలో మన సహాయం పొందిన వారే భవిష్యత్తులో మన శత్రువులుగా తయారవుతూ ఉంటారు. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. మొదలుపెట్టు. బాగా 6 నెలలు బలంగా సాధన చెయ్యు. తప్పకుండా అనుకున్నది సాధించి తీరుతారు. ధైర్యంగా ముందడుగు వేయండి. అంతా మంచే జరుగుతుంది. పనికిమాలిన ప్రతి ఒక్కరికి దగ్గర మనం మంచితనాన్ని నిరూపించుకోవలసిన పని ఏమాత్రం లేదు. మన అంతరాత్మకు మనమే సమాధానం చెప్పుకుంటే చాలు. ప్రేమతో సమానమైన బంధువు కానీ, అనారోగ్యంతో సమానమైన శత్రువు కానీ, సంతానంతో సమానమైన మిత్రుడు కానీ, కర్మతో సమానమైన బలము కానీ ఈ ప్రపంచంలో మరొకటి లేదు. జీవిస్తున్న స్థలాన్ని బట్టి, చుట్టూ ఉండే జనాన్ని బట్టి ఎవరినీ అంచనా వేయకూడదు. పరిస్థితి ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలా ఉండటమే నిజమైన వ్యక్తిత్వం.